మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ KBP డెవలపర్స్. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. సంజయ్ వర్సెస్ UPSC కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం పునఃమూల్యాంకనం జరపాలని TGPSCని ఆదేశించింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపైన జూలై 7న న్యాయమూర్తి జస్టిస్ నామావరపు రాజేశ్వరరావు వాదనలు విన్నారు. ఈ మేరకు తాజాగా తీర్పు వెలువరించారు. ఇక ఈ ప్రక్రియను 8 నెలల్లోపు పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా చేయని పక్షంలో మెయిన్స్ పరీక్షలు రద్దు చేయవలసి వస్తుందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 563 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించి ఈ ఏడాది మార్చిలో ఫలితాలను వెల్లడించింది. ఆ తర్వాత గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను విడుదల చేసి ధృవపత్రాల పరిశీలన చేపట్టింది. అయితే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణను సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. అందువల్ల పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ పలువురు హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన పిటిషన్లపైన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ జరిపారు. సుదీర్ఘ విచారణ సందర్భంగా గ్రూప్ 1 నియామకాలపైన న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వరరావు స్టే విధించారు. తాము తుది తీర్పు ప్రకటించే వరకు నియామక పత్రాలు జారీ చేయవద్దని TGPSCకి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన విచారణలో పిటిషనర్ల తరపున హాజరైన సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ పరీక్షా ప్రక్రియ అస్తవ్యస్తంగా జరిగిందని, అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ సరిగ్గా అమలు చేయలేదని పేర్కొన్నారు. వాదనలు ముగిసిన అనంతరం న్యాయస్థానం తాజాగా ఈ కీలక తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో గ్రూప్ 1 అభ్యర్థులలో మళ్లీ ఉత్కంఠ నెలకొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.